నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. స్వయంగా సన్నబియ్యం పంపిణీ చేశారు. ఇక రేషన్ దుకాణానికి కేటాయించబడిన సన్నబియ్యం నాణ్యతను పరిశీలించిన కలెక్టర్ కోటాకు అనుగుణంగా బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. స్టాక్ రిజిస్టర్ను తనిఖీ చేసి దానికి అనుగుణంగా బియ్యం స్టాక్ ఉందా అని తెలుసుకున్నారు. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి లోటుపాట్లు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక జిల్లా వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాలలో సన్నబియ్యం నిల్వలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. సో ఒక మంచి డిసిజన్ మనకి ఏప్రిల్ 1 నుంచి తీసుకోవడం జరిగింది. ఈ ఏప్రిల్ నుంచి మన జిల్లా వ్యాప్తంగా సుమారుగా 6,86,000 మంది అంటే సుమారుగా 7 లక్షల మంది ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా మనము ఈ ఏప్రిల్ 1 నుంచి ప్రతి ఒక్కరికి కూడా మనము సన్నబియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అది ఈరోజు మరి నర్సాపూర్ నియోజకవర్గంలో మనం ఇక్కడ ప్రారంభించుకుంటా ఉన్నాం. సో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా మనం ఒక ఇనాగ్రేషన్ లాగా పెట్టుకొని అవన్నీ కూడా ప్రారంభించుకొని సో ఇది ఈ ఒక్క వారమో లేకపోతే ఈ ఒక్క నెలలో ఇచ్చి సమాప్తం అయ్యేది కాదు. ఇది ఇప్పుడు ఈరోజు స్టార్ట్ అయింది అంటే ఇక నిరంతరము ప్రతి మంత్ ఏదైతే మనం రేషన్ బియ్యం ఇస్తామో అదంతా కూడా ఇప్పటి నుంచి మనము సన్న బియ్యమే ఇవ్వడం జరుగుతుంది. మరి దానికి అనుగుణంగానే మనం వడ్లు సేకరించేటప్పుడు కూడా లాస్ట్ టైం ఖరీఫ్కి సుమారుగా మన జిల్లాలో 50,000 మెట్రిక్ టన్నుల వరకు కూడా మనం బియ్యము